ఏంది ఇది? వీళ్ళేమో అడవులు ఎత్తకమన్నారు. అడవిలో వేస్తే ఓడి చూసి ఎత్తికెత్తి గమ్ముకు వచ్చిపోద్ది. ఇంక నేను ఏందబ్బా, ఇంక ఈ జన్మకు నేను అయినట్టేనయ్యా, పెద్ద మాంత్రికుణ్ణా. ఒరే ఒరే ఒరే, ఈడే ఉన్నట్టున్నాడా, ఎర్రగొడ్లు వేసుకుని వస్తున్నాడా? అబ్బా, ఈయన సల్లంగా మాయ చేసిపోద్ది ఏం కాలినా. ఏ ఈడే ఉన్నట్టున్నారా మాంత్రికుడు? వీడికి ఇస్తాను చిన్న స్కామా. అనా నమస్తే అనా. అన్న ఇక్కడ తోడేళ్ళని కలిసిపోద్ది ఉంటే దాన్ని రిపేర్ చేసి దేవురన్నా నువ్వేనంటానా? అబ్బా భలే చిక్కారు నాక. అభయా నేనేనా అభయా? ఒరే నువ్వు నా మాట అడవిలో ఆడాడి తిరిగిపోయి ఇంకే గబ్బు దెంగతుందరా నీ కాడ. నేను ఏ తోడేలు గరిచింది? నల్ల తోడేలా, పచ్చ తోడేలా, బొట్టల తోడేలా లేకుంటే గింజల తోడేలా అర్థం కాలేదు నాక. సరేలే, దేనికైనా ఫ్రెష్గా స్నానం చేయాలి రాబోయే నువ్వా. ఎందుకంటే ధ్యానం ఒకటి ఉంటుంది, ధ్యానం కోసం మనం స్నానం చేయాలా. పోదాం స్నానం కాడికా. అబ్బో ఇతను నీట్గా స్నానం చేయించిపోద్ది ఎంగియా, తలకై నరికి దింగదాం చూస్తున్నాడు ఇతనా. సామ్యా ఎవరు నువ్వా? సరేనా పానా స్నానం చేద్దామా? చానులు అయిపోతుందా, గోబు దింగతుందా, వాడే తట్టుడు అయిపోతుందా. సరే పా.